బిగ్ బాస్ పోతా లేకపోతే సస్తా. ఇది డే 14. ఈరోజు పోగి ఇక పొద్దు పొద్దుగాల లేచి గల్లీలున్న అమ్మలక్కల ముగ్గుల పంచాయతీ కిరికిరితో నిద్ర ఖరాబై లేచిన. ఇక లేవగానే 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని పీనట్ బటర్ 2 పక్కల రాసి కడుపు లేచేసిన. ఇక అక్కడ నుండి సీదా జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్కి వెళ్ళిపోగానే ఈరోజు వర్కౌట్ వచ్చేసి బైసెప్, ట్రైసెప్ ఇంకా స్టమక్ 3 గట్టిగా హార్డ్ వర్కౌట్ అయితే చేసేసిన. ఇక చేసిన 10 నిమిషాలకే వచ్చిన పంపును చూసుకుంటూ అద్దంలో చూసుకుంటా మురిసిపోయినా. ఇంకా లాస్ట్ స్టమక్ వర్కౌట్ అయితే చేసిన. ఇక అప్పటికే జిమ్ టైం అయిపోయింది. ఇక మా అమ్మ ఇంటికాడ నుంచి కాల్ చేసి కొత్తిమీర, కలెమాకు, పచ్చిమిరపకాయ తెమ్మంటే నేను దేనని చెప్పి ఫోన్ కట్ చేసిన. అక్కడ నుండి మా దోస్తుగాడు నేను కలిసి బర్రెపాల చాయ్ తాగనికి పోయినాం. అడిగా నన్ను కూడా తాగమంటే నేను తాగను, మళ్ళీ నేను కూడా బర్రె లెక్క కర్రగా అవుతా అని చెప్పి లెమన్ టీ తాగేసిన. ఇక అక్కడ నుండి చక్కగా ఇంటికాడికి పోయినా. ఇక మా గల్లీలో ఉన్న పోరగాళ్ళు ఇంటి ముంగడ వేసిన బంటి, రక్తపింజరి, ఫ్లాష్ మ్యాన్. ఇక ఇంటికి పోయినాక మా వాళ్ళు పిండి వంటలు స్టార్ట్ చేసినారు. ఇక ఆడుంటే ఎడ పని చెప్తారని చెప్పేసి 2 నిమిషాలల్లో స్నానం చేసి 3వ నిమిషం ఇంటి నుంచి బయటపడ్డా. ఎందుకో చాలా రోజుల తర్వాత మంది తినాలనిపించింది. చక్కగా పోయి సుర్రు అని కూడా సూప్ తాగేసి ఫ్రైడ్ పీట్ మంది తినేసిన. ఇక అక్కడ నుండి వస్తుంటే ఏడనా మెడకు మాంజా చుట్టుకొని పీక దిగుతుంది అని ఉచ్చబడ్డది. చెప్పలేం ఏ మాంజ ఏడు నుంచి వచ్చి మెడ కోసేస్తుంది అనేది. ఇక దోస్తుగాన్ బిల్డింగ్ మీదకి పోయి వేరే వాళ్ళు పతంగ ఎగిరేస్తుంటే వాళ్ళని చూసి నేను ఖుష్ అయినా. ఎందుకంటే నాకు ఎట్లాగో పతంగ ఎగిరేయడం రాదు. అందుకని వాళ్ళు ఎగురుస్తుంది చూసి నేను ఖుష్ అయినా. ఇక ఈరోజుకి ఇంతే. రీల్ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి, లేకపోతే ఫాలో చేసి లైక్ చేయండి, లేదా ఏం చేయకండి. గుడ్ నైట్.